ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు. అంటే ఇప్పటి వరకు మాట్లాడారు, 4 మాటలు మాట్లాడారు దేవుడు సిలువలో మాటలు అని. ఇప్పుడు 5వ మాటగా మాట్లాడుచుండగా దేవుడు మనందరూ ఉండాలని ఈ వాక్యంలో దేవుడు మనకు తోడుగా ఉండాలని ఈ చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమునున్న నా తండ్రి, నీ నామమును బట్టి నాయన తండ్రి నీ పాదాల చెంతకు వస్తున్నాము ప్రభువా. నాయన తండ్రి నువ్వు ఇచ్చే వాక్యాన్ని బట్టి నా ప్రభువా మేము చదవగా నాయన తండ్రి మాకు తోడయ్యండి నా ప్రభువా. నీ పట్ల నాయన తండ్రి నాయన మాకు విశ్వాసం ఉంది ప్రభువా. నీతో మాట్లాడి కృప మాకు ఈ తండ్రి నాయన తండ్రి ఈ సమయాన ప్రభువా నీకు ఇచ్చుచున్నాము తండ్రి. నాయన మాతో మాట్లాడి కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన అయ్యా నీ పాదాల చెంతకు చేర్చమని నీ యేసు నామం పెట్ట వేడుకుంటున్నాం తండ్రి. చూడండి, యోహాను సువార్త 19వ వచనం 28వ వచనం, 19వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక ఒక స్పాంజి చిరకతో నింపి సిత్తూపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలండి. చూడండి, మనం దేవుడు అని ఎంతగానో మనం ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయన పట్ల మనం దప్పికొనిచున్నామన్నారు. లేఖనము నెరవేరినట్లని ఆయన మనకు చెప్పి ఉన్నాడు. ఏంటంటే లేఖనం అంటే ఆయన లేఖనములోని మాట్లాడిన మాట ఆయనకి మనకన్నా ముందే ఆయనకి తెలిసి ఉన్నది లేఖనం అంటే. కానీ చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 69:21 చూడండి ఒకసారి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగించిరి. చూడండి, అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఆయనకి అప్పుడు కూడా దప్పికైనప్పుడు చిరకని ఇచ్చిరి. ఆయనకి దప్పికొనుచున్నప్పుడు ఆయనకి చిరకనిచ్చిరి. ఎందుకంటే ఆయన మరి దేవుడి పట్ల ఆయన నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవుడు ఆయనకి ముందే తెలుసు అని నాకు చిలకనిస్తారని లేఖనంలో రాసి ఉన్నది కనుక ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. తండ్రి ఎరిగి ఉన్న చిత్తం ప్రకారంగా ఆయన ఈ కార్యం జరిపించాడు. ఎందుకంటే దేవుడు మన ప్రతి పట్లనే ఆయన మనకి ఏ విషయంలోనైనా మనకి ముందుగానే ఆయన సూచించి ఉన్నాడు. కానీ మరొక విషయం చూడండి, కీర్తన గ్రంథము 22:15 నా బలము ఎండిపోయి శిలపింకు వలెవైను, నా నాలుక నా దవడని అంటుకుని ఉన్నది. చాలండి. ఏంటంటే చూడండి, ఇప్పుడు దేవుడు ఆయన ఎంతో బాధపడి ఆయన అంత బాధలో కూడా ఆయన నాలికి ఎండిపోయి ఆయన శరీరం శిలాపెంకుల వలె ఆయన శిలాపెంకుల వలె నీవు నాకు శిలాపెంకుల వలె అయ్యను. అంటే ఆయన ప్రభువు మరి ఆయన జస్మిన్ తోటల నుంచి ఆయన తీసుకుని బయటకు వచ్చేటప్పుడు ఆయనకి ఆ రోజంతా దాహము లేదు, ఆహారము లేదు, ఏమీ లేదు. ఆయనకి ఆహారం లేని సమయంలో మరి ఆయన ఆ రాత్రి అంతయు కూడా ఆయన
ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని పట్ల మరి ఆయన లేఖను నెరవేర్చుటకు ఆయన మనతో మాట్లాడిన మాట అంటే ఇలా చిలాపింకుల వలె ఉన్నది నా శరీరం అంతయు అని ఆయన చెప్పాడు. కానీ ప్రభువు చెప్పిన మాట మనం ఆలకించి ఆయన గెత్సేమనే తోట నుంచి ఆయన తీసుకుని బయటకు వచ్చేటప్పుడు ఆయనకి దాహం లేదు, ఏమీ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయన నడిపించి తీసుకొచ్చారు, ఆయన కొట్టుకుంటా తీసుకొచ్చిన తర్వాత ప్రభు మరి ఆయన ప్రకారంగా మాట్లాడి అక్కడ దప్పికొనిచున్నాను అని ఆయన మనకి చెప్పారు. కానీ దప్పికొనిచున్నాను అంటే ఆయన దాహం మనము తీర్చటము, ఆయన దాహము తీర్చేది మనము. ఎందుకంటే దేవుడు మన పట్ల ఆయన కార్యము జరిపించాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఏంటంటే దేవుడు మనకి దప్పికొనిచున్నాను అంటే మనం ఇంకొకలాగా అనుకోవచ్చు. కానీ దేవుడు లేఖనములో అయితే దప్పికొనిచున్నాను అంటే అనేక ఆత్మలు రక్షింపబడాలని ఆయన కోరుచున్నాడు. ఆ ఆత్మలు కోరుకుంటుంటూ ఆయన ఈ మాట అంటున్నాడు. అన్ని సిలువలో ఆయన నిలబడి ఆ మాట అన్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని దేవుని మరి ఆయన ప్రకారముగా మనం నడుచుకోవాలి. ఆయన అనేక ఆత్మలను రక్షించి మరి అలాగే చూడండి యోహాను సువార్త 4:16 కూడా దేవుడు మనతో మాట్లాడాడు. సమర స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారు, తల్లి నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలని అడిగారు. కానీ అక్కడ యేసుప్రభు వారు ఆయనకి దాహం అంటే మనం అనుకుంటాం ఆయన మంచినీళ్ళు అడిగారేమో అనుకుంటాం. కానీ ఆయన అడిగింది మంచినీళ్ళు కాదు, ఆయన అడిగింది అనేక ఆత్మలను ఆయన అడిగాడు. ఆమె అక్కడ నీళ్లు పోసినట్టు మనకు తెలియదు, ఆయన అక్కడ యేసుప్రభు నీళ్లు తాగినట్టు కూడా మనకు తెలియదు, మనకి లేఖనంలో కూడా రాసి లేదు. యేసుప్రభు అంటే మరి దాహం వేసింది అని అన్నారంటే ఆయన దాహం తీర్చేవాడే కానీ ఆయన దాహానికి లోబడేవాడు కాదు కదా. ఆయన మరి దాహాన్ని బట్టి మనం స్త్రీ అది సమర స్త్రీ అక్కడికి వెళ్ళి అనేక ఆత్మలను రక్షించటానికి యేసుప్రభు వారికి మరి సహాయం చేసింది. ఎందుకంటే ఆవిడ దప్పికొనిచున్నామంటే మరి తండ్రి అడిగిన ప్రకారంగా ఆమె అక్కడ నీళ్లు ఛేదించలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యేసుప్రభు వారు మాటను ఆలకించి తండ్రి మాటను ఆలకించి తను పరిగెట్టుకుంటా ఊరిలోకి వెళ్ళింది. కానీ సమరయ స్త్రీ ఏం చెప్పాలి, వ్యభిచారితనములో ఉన్న ఆమె ఆ సమయంలో ఆమె వ్యభిచారితనంలో ఉన్న స్త్రీని యేసుప్రభు పట్టుకున్నారు అంటే ఆయన ఎంత గొప్ప ధన్యత కలిగి ఉన్నారో మనకు తెలుస్తుంది లేఖనంలోని. ఏంటంటే యేసుప్రభు వారు ఒక మాట దప్పికొనిచున్నాను అమ్మ నాకు నీళ్లు పొయ్యి అని అడిగారు. కానీ అక్కడ నీళ్లు పొయ్యలేదు, మనం చూడలేము తాగడం, ఏ కూడా ఎక్కడ కూడా రాయలేదు ఆయన నీళ్లు పోసినట్టు. ఇది లేఖనంలో మరి ఆయన అనేక ఆత్మలను అక్కడ రక్షించారని మనం తెలుసుకోగలం. యేసుప్రభు వారు మరి అనేక ఆత్మలను రక్షించాలని మనము ఆయన మరి దప్పికొనిచున్నానని మరి శిలువ మీద మాట్లాడారు. ఆయన దాహం అంటే మరి ఆత్మలను రక్షించే దాహమే కానీ దాహం అన్నది తాగే దాహం కాదు ఆయనది. అక్కడ ఆయన ఆత్మను రక్షించడానికి ఆయన అక్కడ మాట్లాడారు. చూడండి ఆయన దాహం తీర్చేవాడే కానీ మోషే హెడారిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చినప్పుడు ఆయన అక్కడ బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ఆత్మలను అనేక మంది నీళ్లు లేని సమయంలో మోషేని మాట్లాడుచున్నారు అక్కడ. అంటే యేసుప్రభు వారు అక్కడ నీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ దాహంతో ఉన్న ప్రజలకి దాహము తీర్చాడు ఆయన. అలాగే అబ్రహాము ఇసాకుని వివాహం జరిపించేటప్పుడు అక్కడ కూడా యేసుప్రభు వారు దాసుని పంపించి అక్కడ యేసుప్రభు వారు అక్కడ కూడా తండ్రి నీ చిత్తం అయితే ఒక చిన్నది వచ్చి నీళ్లు పోసినట్లయితే నేను ఇక్కడ నా తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను
ఆ కుమార్తెను తీసుకెళ్ళమన్నారు. అక్కడ కూడా యేసుప్రభువుని దాహం తీర్చారు, నీళ్లు పోసారు. నీళ్లు పోయడానికి వచ్చిన చిన్నది అక్కడ గొర్రెలకు అక్కడ వచ్చిన అందరికీ నీళ్లు పోసింది. ఎందుకంటే ఆయన దాహం తీర్చేవాడే, కానీ ఆయనకి దాహము మనం ఆత్మను రక్షించే దాహం అది. సిలువ మీద ఆయన మాట్లాడినట్లు సిలువ ఆయన ఆత్మను రక్షించే కృప మనకి దయచేయమని ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇరుగు వారితోని పొరుగు వారితోని మనం దెబ్బలాడుతూ ఉంటాం. కానీ అక్కడ యేసుప్రభు వారు అయితే ఆత్మను రక్షించండి అని మనల్ని అందరినీ అడుగుతున్నారు. ఆత్మను రక్షించబడాలని, ప్రతి ఆత్మతోని మీరు మాట్లాడండి అని ఆయన మనకి ఈ లేఖనం ద్వారా మనకి తెలుపుతున్నారు. యేసుప్రభు వారు మాటలను బట్టి మనం తెలుసుకోవలసింది చాలా ఉంది. కానీ ఆయన మరి మన పట్లనే ఆయన నడిపిస్తున్నాడు. మనల్ని నడిపించినప్పుడు మనం విశ్వాసంతో ఆయన ఆత్మను రక్షించడానికి మనం దయచేయాలని, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని యేసు నామములో వేడుకుంటున్నాను. హల్లెలూయా.